బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసే దిశగా అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రేపు పార్టీ నిర్మాణ సారథులు, సమాచార సేకరణ కమిటీలతో పవన్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం పెంచుతూనే ప్రజలకు చేరువయ్యేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కమిటీ, అదేవిధంగా ఇతర కీలక నేతలతో సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించి కింది స్థాయి వరకు నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వివిధ కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనసేన పెద్ద పార్టీ సభ్యత్వాలను కూడా నమోదు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించిన సారథుల కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా సమాచార సేకరణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలతో కూడా రేపు సమావేశం జరగబోతోంది. ప్రధానంగా పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ వరకు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఈ భేటీలో చర్చిస్తారు. మరోవైపు ఈ సమాచార సేకరణ కమిటీ ఏదైతే ఉందో ఇది కూడా పార్టీలో కీలక రోల్ పోషించబోతుంది. మొన్నటి ఎన్నికల్లో ఎవరైతే జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారిని గుర్తించడం, అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో టికెట్లు త్యాగాలు చేసిన వారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా సీట్ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ సీట్ ను వదిలిపోవడం, ఇలా అనేక రకాలుగా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తించి వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేసే దిశగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ సమాచార సేకరణ కమిటీ సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేసి గతంలో టికెట్ల త్యాగాలు చేసిన వారు ఉన్నారో, లేదంటే పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారికి నామినేటెడ్ పోస్టులో కూడా కీలక అవకాశాలు కల్పించాలని భావిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి ఎవరైనా జనసేన వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ సమాచార సేకరణ కమిటీ పూర్తిగా తీసుకుంటుంది. ఇప్పటికే జనసేన పార్టీని విస్తృతంగా బలపరచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వచ్చే వరకు ఆహ్వానం పలకాలనే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మొదటి ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. 100% స్ట్రైక్ రేట్ తో విజయాన్ని కూడా సాధించింది. అయితే ఏపీలో 175 నియోజకవర్గాల్లో కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసే అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కాబట్టి రేపటి భేటీలో ఎన్ని అంశాలపై కూడా చర్చిస్తారు. పార్టీని బలోపేతం చేసిన చర్యలకు సంబంధించి పార్టీ దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.